హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చర్చా విత్ చైతన్య చల్ల. ఇవాళ ఒక లీడర్షిప్ ఎలిమెంట్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్లో అత్యంత ప్రమాదకరమైన రిసోర్స్ ఎవరు? సో మనము చాలా కేసెస్లో లో పర్ఫార్మన్స్ కంపెనీకి ఉపయోగపడరు అనుకుంటున్నాము. సో ద డిఫరెన్స్ ఈజ్ పర్ఫార్మెన్స్ లో ఆర్ హై అని కాదు మనం మాట్లాడుతుందంటే ఎంత ఉపయోగపడతారని కాదు, కానీ ప్రమాదకరం ఏంటి. సో టు your surprise, I feel the high performers are sometimes threat to the company. So ఇదేంటి, హై పర్ఫార్మర్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ టు ద కంపెనీ, బిగ్గర్ అసెట్ టు ద కంపెనీ అనుకుంటాం కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ హై పర్ఫార్మర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాక్సిక్ హై పర్ఫార్మర్స్. సో ఇది ఒక కేటగిరీ అంట. దీన్ని మనం ఎట్లా స్పాట్ ఆన్ చేస్తాం? సో కంపెనీలో high performers are naturally the favorite element because they take a lot of load, they perform the task what are being asked, they deliver it on time, better quality. అలానే sometimes more initiatives తీసుకుంటారు, బియాండ్ బియాండ్ వెళ్ళి కొన్ని ఓనర్షిప్స్ని లీడ్ చేస్తారు, డెలివర్స్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్ ద వెరీ కామన్ థింగ్ వెన్ ఇన్ ఎ కార్పొరేట్ లైఫ్ we observe that high performance ఎలా డిఫరెన్షియేట్ అవుతారు ఫ్రమ్ అదర్ మోడరేట్ ఆర్ లో పర్ఫార్మర్స్తో. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న టాక్సిక్ హై పర్ఫార్మర్ అనే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే అన్ని గుణాలు అంటే బాగా పనిచేయటము, కష్టపడి పనిచేయటము, అలానే వాళ్ళు పనిచేసే దాంట్లో వాళ్ళు చేసే పనే చాలా బాగా జరుగుతున్నట్లుగా ప్రజెంట్ చేసుకోవటము, అలానే లీడర్షిప్కి, బాస్కి, సిఇఓస్కి సన్నిహితంగా ఉండగలగటము, ఉంటూ ఆ ట్రస్ట్ని కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోగలటం, ఇవన్నీ కూడా గ్రేట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టాక్సిక్ హై పర్ఫార్మన్స్, విచ్ ఈజ్ సమ్ టైమ్స్ ఈవెన్ లీడర్షిప్ కూడా అలాంటి ఎలిమెంట్స్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో కానీ ద ప్యాటర్న్స్ ఎక్కడ గమనించాలి? ఇలాంటి హై పర్ఫార్మర్ మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారా? ఈ హై పర్ఫార్మర్స్ ఇంకొక మల్టిపుల్ హై పర్ఫార్మర్స్ని బిల్డ్ చేశారా కంపెనీ కోసం? లీడర్ బిల్డ్స్ అనదర్ లీడర్స్. ఒక ఇండిపెండెంట్ పర్ఫార్మర్ అనేవాడు ఇండిపెండెంట్ పర్ఫార్మర్గా ఉంటున్నంత కాలము కూడా కంపెనీ ఎదుగుదలకి ఉపయోగం లేదు. అటువంటి హై పర్ఫార్మర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ బిల్డింగ్ మల్టిపుల్ హై పర్ఫార్మర్స్ నా చుట్టూ ఎన్విరాన్మెంట్లో బిల్డ్ చేశారా? ఎలాంటి ఎనర్జీని వర్క్ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు తీసుకొస్తున్నారు? వాళ్ళ కింద వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ పేర్స్తో అయినా సరే, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది? మనం గమనించాల్సిన ఇంకొక ప్యాటర్న్, స్మాల్ టు మీడియం సైజ్ కంపెనీస్ ఎదుగుదల ప్రాసెస్లో ఉంటుంటాయి. ఎదుగుతున్న కంపెనీస్ పీపుల్ సెంట్రిక్తో స్టార్ట్ అయి ఉంటాయి. స్మాలర్ సైజ్ గ్రూప్ పీపుల్ నుంచి ద కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలంటే పీపుల్ పెరుగుతుంటారు. సో న్యూ ఎంప్లాయీస్ వెన్ ది జాయిన్డ్, అలాంటి ఎంప్లాయీస్ వీళ్ళ పేరు అయినప్పుడు కానీ, వీళ్ళ టీంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ ఎదుగుదల కనిపిస్తుందా? వాళ్ళు సస్టైన్ అవుతున్నారా? కంపెనీలో లాంగ్ టర్మ్ ఉండగలుగుతున్నారా? నెంబర్ 2, ఇటువంటి ఎంప్లాయీస్ మనం చూస్తాం ఏదైనా కంపెనీలో ఒక మార్పుని, అంటే ఒక ప్రాసెస్ చేంజ్ కానీ, ఒక సిస్టమ్ కానీ, ఒక టూల్ కానీ, ఒక సాఫ్ట్వేర్ కానీ, ఇటువంటివి మేము తీసుకొస్తున్నప్పుడు మేము వీటిని చాలా స్వాగతిస్తామంటారు. వాటి వల్ల కంపెనీకి చాలా వాల్యూ అని చూపిస్తారు, అంటే రెసిస్టెన్స్ చూపించరన్నమాట. కానీ ఈవెన్చువల్లీ అటువంటి సిస్టమ్స్ కానీ, ప్రాసెస్ కానీ, టూల్స్ కానీ మీకు ఫెయిల్ అవుతూ కనిపిస్తున్నాయా? ఇటువంటి హై పర్ఫార్మర్స్ ఏం చేస్తుంటారు? ఈ సిస్టమ్స్ మేము స్వాగతిస్తున్నాం అంటూనే ఉంటారు, అవి సక్సెస్ అవ్వకుండా ఉండటానికి కావాల్సిన రీజన్స్ చెప్తుంటారు. అవి అల్టిమేట్గా ఎప్పుడైతే వాటి గోల్ని రీచ్ అవ్వకుండా ఒక మిడ్ టర్మ్లోనే ఆ సిస్టమ్ కానీ, ప్రాసెస్ కానీ, ఇనిషియేటివ్ కానీ ఆగిపోతుందో, ఎస్ మేము ముందే చెప్పామనే కైండ్ ఆఫ్ ఒక ఇంప్రెషన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో మీ ఆర్గనైజేషన్లో కనుక మీరు చూస్తున్నటువంటి హై పర్ఫార్మర్స్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగట్లేదా? వాళ్ళతో పాటు ఉన్న పేర్స్ ఎదుగుదల కనిపించట్లేదా? లేదా అనుకున్న సిస్టమ్స్, ప్రాసెసెస్, టూల్స్ని మీరు ఇంప్లిమెంట్ జరగట్లేదా? అవి ఎక్కడో ఆగిపోతున్నాయా? ఎట్ ద సేమ్ టైం ఈ కంపెనీ ఇటువంటి హై పర్ఫార్మన్స్ చుట్టూ తిరుగుతుంది, అంటే వాళ్ళు లేకపోతే రేపు లేదు కంపెనీ అన్నటువంటి సిచ్యువేషన్లో అది కనిపిస్తుంటే, దోస్ ఆర్ ద ట్రైట్స్ వాట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇన్ హై పర్ఫార్మింగ్ టాక్సిక్ హై పర్ఫార్మర్ అనమాట. అంటే టాక్సిక్ హై పర్ఫార్మర్స్ని మనం ఇటువంటి ప్యాటర్న్స్ మనం చూసిన రోజు లీడర్షిప్, ద CEOs or the founders or the leadership must take a bold step to think, okay, how that can be done, how to deal with those kind of ఎంప్లాయీస్ అనేది ఒక లెసన్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్
కంపెనీస్ గొప్ప గొప్ప కంపెనీస్ ఒక ఓవర్ నైట్ పుట్టవు. ఇటువంటి ఛాలెంజెస్ ఎన్నిటినో అది దాటుకుంటూ ముందుకు వెళ్తుండాలి. సో ఎండ్ ఆఫ్ ద డే company is a superior thing, not every employee, including founder or CEO is also not the primary when that's in the purpose is put for the company, right? So this is what I thought of sharing today. So keep an eye on your those toxic high performers, and it's very important that you act on them. When you act and set the expectations right, break those patterns, that helps you and the company to go forward. మీరు మీ ఎక్స్పీరియన్స్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే యాజ్ ఎ లీడర్షిప్ ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైమ్. థ్యాంక్స్. దిస్ ఇస్ చైతన్య చల్లా సైనింగ్ ఆఫ్.